హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసియున్నాను. చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. సో ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారు మనతో క్లియర్గా మాట్లాడుతున్నారు. ఆయన వల్లనే మనం ఈ భూమిపైన పుట్టాము, ఆయనే మనల్ని రక్షిస్తున్నారు. కాబట్టి ఆయనే మనం చనిపోయే వరకు కూడా మనల్ని కాపాడుతూనే ఉంటారు. ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని కాపాడగల సామర్థ్యం గలవాడు కూడా. మనల్ని ఎంతగానో గొప్పగా కాపాడుతారు. అండ్ మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవుడైన యేసు ప్రభువారే మనల్ని రక్షిస్తారు. సో ఇది మనం గుర్తుపెట్టుకొని తప్పకుండా ఆయనకు ప్రార్థన చేస్తూ, ఆయన యందు విశ్వాసం కోల్పోకుండా, మనకి ఎలాంటి రోగాలున్నా, ఎలాంటి బాధలున్నా, ఎలాంటి అప్పులున్నా, ఎలాంటి ట్రబుల్స్ ఉన్నా కానీ ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన వైపు చూస్తే చాలు. ఆయన తప్పకుండా మనల్ని రక్షిస్తారు, విడిపిస్తారు, మనల్ని కాపాడుతూనే ఉంటారు. మనం కేవలం ఎలాంటి రోగాలున్నా ఆయన వైపు చూస్తే చాలు. ఆయన మనల్ని రక్షిస్తారు, మనల్ని ఖచ్చితంగా బయటపడవేస్తారు. సో ఇది మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని ఆయన వైపు మనం చూస్తూ, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటూ, మనం ఎప్పుడు కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మనము ఆయనలోనే నడుస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఇప్పటి వరకు మీరు మాకు చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము ఈ భూమి పైన పుట్టిందే మీ వల్ల తండ్రి. యేసయ్య, మీరు మమ్మల్ని అంత గొప్పగా ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు తండ్రి. మాకు ఈ భూమి పైన మీరు ఇచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మమ్మల్ని మీరు ఈ జీవితాంతం కాపాడుతూనే ఉంటారని తెలియపరిచినందుకు కూడా మీకే వందనాలు తండ్రి. తప్పకుండా ఇది మేము గుర్తుపెట్టుకుని మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఎప్పుడు మీ మార్గంలోనే నడుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.